హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానముతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సమయాన మరి మోషేతో దేవుడు ఏం చెబుతున్నాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని చెబుతున్నాడు. ఆయన సన్నిధి అంటే ఆయన మనకి తోడుగా వస్తా అని చెప్పాడు అనమాట మోషేతో. మరి ఈరోజు మనతో కూడా మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధి మనతో తోడుగా వచ్చింది అనమాట. ఆయన మనతో ఉంటాడనమాట. మనం దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమన్నా కష్టాలు ఏమన్నా బాధలు ఉంటే, దేవుడు నాకు తోడుంటే ఈ కష్టాలు ఏంది, ఈ బాధలు ఏంది అని అనుకోకండి. ఎందుకంటే మరి యోసేపుతో దేవుడు తోడై ఉన్నాడు. అయినా కూడా మరి తన అన్నాల చేత అమ్మబడ్డాడు బానిసగా. తరువాత తను చేయని నేరానికి చెరసాలలో వేయబడ్డాడు. కానీ దేవుడు తగిన కాలాన దేవుడు ఐగుప్తులో ఫరో తరువాత ఏలే వ్యక్తిగా చేశాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప కార్యాన్ని చేశాడు. మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏమన్నా కష్టాలు ఉన్నాయా? భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు తగిన కాలాన హెచ్చిస్తాడు. దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని చెబుతున్నాడు. మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏంది ఈ ఆలోచనలు అని ఏమన్నా ఇబ్బందుల్లో ఉండా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి ఈ వాగ్దానం దేవుడు ఎవరి కోసం చెబుతున్నాడో నాకైతే తెలియదు. మరి ఏమని చెబుతున్నాడు అంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు తోడుకుంటా అని చెబుతున్నాడు. దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అన్ని విషయాలు సహాయం చేస్తాడు. అలాగని దేవుడు తోడుంటా అన్నాళ్ళే అని ఎట్లా పడితే అలా ఉండకూడదు. దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి. ఈ దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయనలో ఎక్కువగా ఉండాలి. ఆయనలో ఎక్కువగా ఉంటా మనం జాగ్రత్త మనం తీసుకుంటా ఉన్నట్లయితే ఆయన మన పట్ల గొప్ప కార్యాన్ని ఇస్తాడు. దేవుడు మనకు తోడుంటాడు. దేవుడు అన్ని విషయాలు సహాయం చేస్తాడు. అలాగని మూర్ఖత్వంగా ఉండకూడదు. అది నేను చెబుతాను. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ఫ్రెండ్స్, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్యా, దేవా నాయనా, ఈరోజు వాగ్దానంలో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పావు యేసయ్యా. దేవా నాయనా యేసయ్యా, నువ్వు చెప్పినట్లుగా మేము అనుసరిస్తూ దేవా నాయనా ఉండునట్లు నీ కృప చూపించు. దేవా నాయనా యేసయ్యా, నీ కృప చూపించు ప్రభా. మేము అలాగని మూర్ఖంగా ఉండకుండా నీకు ఇష్టానుసారంగా నీ ప్రార్థనలోను నీలోను ఎక్కువగా ఉండునట్లు నీ కృప చూపించు. దేవా నాయనా యేసయ్యా, నీ సహాయించి ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా దేవా నాయనా నిన్ను నమ్ముకోకపోతే, నిజ దేవుని అయినా నిన్ను నమ్ముకోకపోతే, దేవా నాయనా యేసయ్యా నిన్ను నమ్ముకున్నట్లు నీ కృప చూపించు. అన్ని విషయాల్లో నీ సహాయం చేయి. దేవా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి, ఆమేన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేసుకోండి. మరి ఒక దేవుని వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.